తర్వాత తలంపులు మనం మర్చిపోతాము. మనం పేపర్ మీద పెట్టుకొని ఎప్పుడైనా మళ్ళీ చూసుకున్నప్పుడు మనకు అది మళ్ళీ బలపడడానికి అవకాశం ఉంది. ఒక సహోదరుడు దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాస్తాడు. రాసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రాత్రిలో నిద్ర రాకపోతే మళ్ళీ రాత్రి ఆ నోట్స్ చెక్ చేస్తాడు. అందులో ఏదైనా మంచి వర్తమానం చూసుకుంటాడు. చూసుకున్నప్పుడు ఆ వర్తమానం ద్వారా మరలా బలం పొంది మరి ప్రార్థన చేసుకొని నిద్రపోయేవాడని నాతో చెప్పాడు. రాసుకుంటే తలంపులు మన మనసులో అనేక ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి మర్చిపోతాం. మనం పెన్ను పేపర్ మీద పెట్టుకుంటే అది ఎప్పుడైనా మళ్ళీ చూసుకోవడానికి అవకాశం ఉంది. మంచిది. ఒక వచనాన్ని చదివి ఒక 2 వచనాలు చదువుతాను, నేను తర్వాత వివరణ చేద్దాము. రోమాపత్రిక 13-11 వచనం. 13-11 వచనం. మరియు రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలమును నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ మనకు కావాల్సింది ఏంటిదంటే మీరు కాలము ఎరిగి అన్నమాట. కాలము ఎరిగి, కాలమును ఎరిగి అనే పదాన్ని మనం చూస్తాం. ఇంకొక వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. ముప్పై 34వ వచనము నుండి మనము దాదాపు 40 వచనాల వరకు, 39 వచనాల వరకు నేను చదువుతాను. చూడండి మీరు ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతా. యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. 35వ వచనం. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వెళ్ళి భోజనంకి ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పారు. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవనేది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరినీ పంక్తులుగా కూర్చుండబెట్టగలడని వారికి ఆజ్ఞాపింపగా. దేవుని వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలు ఈ మాటలు ప్రభువు తన ఆత్మ ద్వారా మన ఆత్మలతో మాట్లాడును గాక. ఆమేన్. శ్రద్ధగా విందాము. రోమాపత్రిక 13-11 ఏమనుందంటే కాలము ఎరిగి అన్నమాట. ఈ భాగంలో ఈ 2 వచనాల్లో చాలా విషయాలు నేను ధ్యానం చేశాను. మరి చెప్పాలని ఆశ ఉంది, కానీ మనకున్న సమయం కొద్దిగానే కాబట్టి మనము ఆలోచన చేద్దాము. 35వ వచనం మార్కు సువార్త 6:35 చూడండి. అక్కడ కాలము ఎరిగి అనే పదాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ 35వ వచనం చదవాలి. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది అన్నమాట. చాలా పొద్దుపోయినది అంటే అర్థం ఏంటిది? చాలా పొద్దుపోయినది అంటే అర్థం ఏంటిదమ్మా? మామూలు పొద్దు పొడిచేది ఎప్పుడు? పొద్దు పొడిచేది ఉదయం, పొద్దుపోయేది ఎప్పుడు? సాయంకాలం. అంతే కదా? పొద్దుపోయేది ఎప్పుడు? సాయంకాలం.
ఉదయకాలము సాయంకాలము. చాలా పొద్దుపోయినదంటే అర్థం ఏంటిది? సాయంకాలము అని అర్థం. ఇట్లా ఆలోచన చేద్దాం. జనవరి 1 తారీఖు నుండి డిసెంబరు, ఇది లాస్ట్ 29 రోజు కదా. ఈ సంవత్సరానికి ఇది చాలా పొద్దుపోయినట్టే కదా, అవునా కదా? ఈ సంవత్సరానికి 12 నెలలు దాటి చివరి దినాల్లో రేపు ఎల్లుండి, అంటే కాలము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఈ సంవత్సరానికి. ఇది ఒక తలంపు మనసులో పెట్టాలి. రెండోది, మన జీవితంలో కూడా చాలా మట్టుకు గడిచిపోయినాయి. అంటే మనం భౌతికంగా కూడా ఆలోచిస్తే మన వయసు కూడా చాలా మళ్ళీపోయింది. మీరు బాగా వినాలి. నేను లేఖనాల్లో నుంచి కొన్ని వచనాలు చూపించాలి, కానీ నేను గుర్తు చేయలేని సమయం లేదు. ఇస్సాకు అంటాడు, నేను చాలా వయసు గడిచిన వృద్ధుడను అని చెప్పి నాకు మంచి వేట మాంసం తీసుకురా అంటాడు. అంటే నా మరణ దినం నాకు ఎప్పుడో తెలియదు అంటాడు ఇస్సాకు. నా మరణ దినం నాకు ఎప్పుడో తెలియదు. దావీదు కూడా అదే అంటాడు. సొలొమోను పిలిపించి నా మరణ దినం నాకు తెలియదు అంటాడు. యాకోబు కూడా మందు దృష్టి గలవాడే యేసేపు పిలిపించినప్పుడు కళ్ళు కనపడవు ఆయనకి. ఫరో అడుగుతాడు, నువ్వు జీవించిన దినాలు ఎన్ని, నువ్వు గడిచిన సంవత్సరాలు ఎన్ని అంటే, నేను జీవించిన సంవత్సరాలు చాలా తక్కువగా ఉన్నాయి, అవి కూడా దుఃఖ సహితముగాను భారముగాను ఉన్నాయి అని అంటాడు. మానవుని జీవితంలో కూడా చాలా పొద్దుపోయినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒక రకంగా చూస్తే మనము ఇక్కడ చదువుకున్న ఈ వచన భాగంలో 35వ వచనంలో ఇది చాలా పొద్దుపోయినది అనే మాట ఇందులో మనం చూస్తాం. అంటే కాలము చాలా గడిచిపోయింది అనే భావం మీరు బాగా మనసులో పెట్టాలి. అంటే ఇక్కడ ఈ సంవత్సరానికి ఈ చివరి దినాలు అనే విషయాలు మన జీవితానికి కూడా, మరి వయసును బట్టి చివరి దినాలు, ఇంకోటి కాలాన్ని బట్టి చూస్తే కూడా ఈ దినాలు ఎలాంటివి అంటే, బైబిల్లో ఆమోసు గ్రంథంలో ఇది చెడు కాలము అని ఉంది, చెడ్డ కాలం. అంటే కాలాన్ని బట్టి చూస్తే కూడా దేవుని రాకడ దినాలలో మనం ఉన్నాం, చివరి దినాలలో మనం ఉన్నాం. ఒక మాట చెప్పబడింది ఏమిటంటే అంత్య దినములు అనే భావన కూడా ఉంది. కాబట్టి ఎటు చూసినా కూడా ఇది చివరి పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కాలము నెరిగి అనే పదాన్ని మనం ఆలోచిస్తే, మార్కు సువార్తలో ఇక్కడ ఏమనుందంటే, మరి కాలము 35వ వచనంలో చాలా పొద్దుపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇప్పుడు చాలా పొద్దుపోయినది అని చెప్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు? కాలం పొద్దుపోయింది. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు ఏమంటారంటే, చాలా కాలము పొద్దుపోయింది, కాలం గడిచిపోయింది అనే మాట. అంటే వాళ్ళు చూసుకున్నారు, కాలాన్ని చూసినప్పుడు చీకటిగా ఉంది, చీకటి సమీపించే కాలంగా ఉంది అని శిష్యులు చూసుకున్నారు. వాస్తవంగా చాలా పొద్దుపోయిందని పైన అన్నాడు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి కాలాన్ని చూసి, సమయాన్ని చూసి చాలా పొద్దుపోయింది అని వాళ్ళు చూసుకున్నారన్నమాట ఇందులో రాయబడింది. ఒక మాట ఇందులో నేను చెప్పాలనేది నా ఆశ ఏంటిదనంటే, శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు సమయాన్ని చూసుకొని ఏం చెప్తున్నారంటే, అయ్యా చాలా పొద్దుపోయింది అని అంటున్నారు. ఈ భాగంలో మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే, మన జీవితంలో దేవుని కొరకు పొద్దుపోయే వరకు, అంటే సమయము వరకు, ఈ సమయం వరకు మన దగ్గర ఏమి లేదు, అంటే మనం ఏమీ చేయలేకపోయినాము, అవయవాలన్నీ కూడా దేవుని కోసం ఉపయోగించలేకపోయాము అనేది ఈ భాగంలో మనం చూస్తాం. ఇక్కడ నేను త్వరగా కొన్ని మాటలు చెప్తా, చూడండి. ఇది అరణ్య ప్రదేశము, చాలా పొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశంలో గ్రామాలకు వెళ్ళి భోజనము ఏమైనా కొనుటకు వారికి పంపివేయమన్నప్పుడు వారు ఏమన్నారంటే, మీరే భోజనము పెట్టండి అన్నాడు. 38వ వచనం చూడండి. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అన్నాడు.
ఇక్కడ సమస్య మీరు గమనించాలా, వారు చాలా పొద్దుపోయింది, వీళ్ళకి భోజనం పెట్టడానికి ఏమీ లేదు, ఇది అరణ్య ప్రదేశం అని యేసు ప్రభు దగ్గర వారు చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మా కనీసం ఇంత అమౌంట్ ఇంత అయితే వాళ్ళకి పెట్టడానికి అవకాశం ఉంది, యేసు ప్రభు మీరే పెట్టండి అని అన్నాడు. మా దగ్గర ఏముంది పెట్టడానికి అని వారు 37వ వచనంలో ఆ మాట అన్నారు. కొన్ని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. యేసు ప్రభు ఏమన్నాడు, అందుకు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అన్నాడు. మొదటి తలంపు మీకు అర్థమైంది అనుకుంటా. నేనేమన్నాడంటే, చాలా పొద్దుపోయింది అనే భావంలో చివరిగా కాలాన్ని చూస్తే చివరి దినాలుగా ఉన్నాయి, మానవుని ఆయుష్ కాలాన్ని చూస్తే కూడా చివరిగా ఉంది, తర్వాత ఈ సంవత్సరాన్ని మనం లెక్కేసుకుంటే కూడా చివరి దినాల్లో ఈ సంవత్సరం గడిచిపోయే దినాలకు దగ్గరగా ఉన్నాము. ఇది తలంపు. పొద్దుపోయింది అనే భావన మనం చూస్తాం. అయితే అక్కడ వారికి తినడానికి ఏమీ లేదు. అరణ్య ప్రదేశము, చాలామంది వచ్చినారు, భోజనం కొనడానికి కూడా ఏమి లేదు. అయ్యా ఎట్లా వీరికి భోజనం, అరణ్య ప్రదేశం కదా అని అడిగితే యేసుప్రభు ఏమన్నాడంటే, మీరే పెట్టండి వాళ్ళకి అని అన్నాడు. మా దగ్గర ఇంతమందికి పెట్టడానికి ఏముంది అన్నప్పుడు 38వ వచనం, అందుకు ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అన్నాడు. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అన్నాడు. ఇది కొంచెము ఆలోచన చేయాల్సిన పాయింట్ అన్నమాట. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? శిష్యులను అడుగుతున్న ప్రశ్న. మీ వద్ద ఏమున్నది, మీ దగ్గర పెట్టడానికి ఏముంది, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అనే మాటకు ఇక్కడ మనం కొంచెం ఆత్మీయమైన ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఏముంది, ఈ పాయింట్ మీరు మళ్ళీ చూడండి ఒకసారి. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అంటే వాళ్ళని స్వపరీక్ష చేసుకోమంటున్నాడు. అంటే మీ దగ్గర ఏముంది వాళ్ళకి పెట్టడానికి, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి వాళ్ళకి పెట్టడానికి అంటే మీ వద్ద ఏముంది అనే ప్రశ్నకి మనము వాళ్ళు ఏం చెప్తున్నారు అనే మాట మనం ఆలోచన చేయాలి. ఇందులో ఆత్మీయ భావం ఏంటిదంటే, మీ వద్ద ఏముంది, మీ వద్ద ఏముంది అని అంటే మన భక్తి జీవితాన్ని మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఇది. నీ వద్ద ఏముంది అని అంటే నీ దగ్గర వాళ్ళకి పెట్టడానికి, వాళ్ళకు చూపించడానికి నీ దగ్గర ఎంత భక్తి ఉంది అనే దాని భావం. నీ దగ్గర ఎంత ప్రార్థనా జీవితం ఉంది, నీ దగ్గర ఎంత విశ్వాసం ఉంది, నీ దగ్గర ఏముంది, మీ దగ్గర ఏమున్నాయి అనే భావన అది వస్తుంది. మీరు గమనించాలి. పొద్దుపోయే వరకు జీవిస్తున్నాము, కానీ మన దగ్గర వాళ్ళకి పెట్టడానికి ఏమీ లేదు. కాలం గడిచే కొద్దీ మన భక్తి జీవితంలో ఏమీ లేదు అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దినాలు గడిపేస్తున్నాము, సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి. ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముంది వాళ్ళకి పెట్టడానికి అని అంటే వాళ్ళ దగ్గర ఏముంది, ఏమి లేదు. చూడండి, ఇట్లా వారి దగ్గర ఏముంది అనే ప్రశ్నకు మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ప్రార్థన ఎంత ఉంది, వాక్యం ఎంత ఉంది మీ దగ్గర, విశ్వాసం ఎంత ఉంది, భక్తి ఎంత ఉంది అనే స్వపరీక్షను చూపిస్తుంది ఈ మాట. చూడండి, అరణ్య ప్రదేశంలో అన్ని వేల మందికి ప్రభు అడుగుతున్నాడు, మీ వద్ద ఏముంది అని అడిగితే వాళ్ళ దగ్గర ఏముంది అని చెప్తారు. బైబిల్లో భక్తులు చాలామంది నేను చూపిస్తే పౌలు అంటాడు, నా బోధ, నా ప్రవర్తన, నా విశ్వాసము, నా సేవ, నేను పడిన శ్రమలు అని పౌలు తిమోతికి రాస్తాడు. నువ్వు ఇవన్నీ నా దగ్గర ఉన్నట్టు నేర్చుకున్నావు నువ్వు అంటాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు నా బోధ నేర్చుకున్నావు, నా ప్రవర్తన చూసావు తిమోతి అంటే పౌలులో ఏముందంటే విశ్వాసం ఉంది, బోధ ఉంది, ప్రవర్తన ఉంది, అన్నీ బాగున్నాయి, భక్తి ఉంది. నా దగ్గర నువ్వు నేర్చుకున్నావు తిమోతి అని అంటాడు.
నిజంగా మన దగ్గర ఏముంది అని అంటే, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే, మీ వద్ద ఏమున్నాయని అని ప్రభు ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర ఏముందో చెప్పాలి వాళ్ళు. చూడండి, ఆత్మీయ భక్తి జీవితానికి సంబంధించిన విషయం ఇది. బైబిల్ జ్ఞానం ఎంత ఉంది మీ వద్ద అని అంటే ఏం చెప్తాం మనం? ప్రార్థనా జీవితం ఎంత ఉంది మీ దగ్గర అని అంటే ఎంత చెప్తాం మనం? మన భక్తి జీవితంలో ప్రవర్తన దేవునికి అనుసంధానంగా, దేవునికి అనుకూలమైన ప్రవర్తన ఎంత ఉంది అంటే ఏం చెప్తాం? మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగితే దానికి జవాబు లేదు వాళ్ళ కాడ. మీరు ఆలోచన చేయాలి, మన భక్తి జీవితాన్ని మీరు ఆలోచన చేయాలి. యోహాను సువార్త ఒకసారి చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా యూదుల పండుగ సమీపించు. కాబట్టి యేసు కన్నులెత్తి తన జనులు వచ్చుట చూచి, భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించుమని పిలుపునాడెను. ఏమి చేయను ఎండునో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. తర్వాత మీరు గమనించండి, అక్కడ 7వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇంకా అట్లా మీరు చూస్తే 9వ వచనంలో ఒక మాట ఉంది, చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అన్నమాట. వాళ్ళు ఏమంటారంటే, ప్రభు అడిగిన ప్రశ్నకు జవాబు మీ దగ్గర ఏమున్నాయి అనే ప్రశ్నకి భక్తి జీవితాన్ని మనం అన్వయించుకుంటే మన దగ్గర భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యధ్యానం లేదు, ప్రవర్తన లేదు, దేవుని కొరకు జీవించేది లేదు. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తున్నారంటే, ఉండేది 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి, ఇవి ఏమాత్రము అని అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు? ఇవి నీకు ఇష్టమైనంత భక్తి దగ్గర మా దగ్గర లేదు, ఇవి ఏమాత్రము అని అంటున్నారు అన్నమాట. ఇవి ఏమాత్రపు రొట్టెలు, ఇంతమందికి ఎక్కడ చాలుతాయి అంటే మన భక్తి ఎవరికి సరిపోదు అన్న భావన ఇది. నా ప్రార్థన ఇది ఏమాత్రపు ప్రార్థన, ఇది నా వాక్య ధ్యానం ఇది ఏమాత్రపు వాక్య ధ్యానం, ఇవి ఏమాత్రము చాలవు అనే మాట ఇక్కడ రాయబడింది. 9వ వచనంలో చాలా మంచి మాట ఇది. ఏమని అంటే, ఇంతమందికి ఇవి ఏమాత్రము అని శిష్యులే చెప్తున్నారన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మా దగ్గర ఏమి లేదు పెట్టడానికి, నువ్వు ఆశించినంత మా దగ్గర ఏమి లేదు, మా భక్తి ద్వారా మేము వాళ్ళకి ఏమి చేయలేము అనే భావన ఇందులో వస్తుంది. అంటే మా దగ్గర ఏమి లేదు, నువ్వు ఆశించినంత నిజమైన భక్తి మా హృదయంలో లేదు, మేమంతా బయటికి తేలిపోయే భక్తులు మేము అనే భావన. కరెక్ట్గా టయానికి దానియేలులాగా ముమ్మారు ప్రార్థన చేసే భక్తి మా దగ్గర లేదు. దావీదు వలె ప్రార్థన చేసే శక్తి మా దగ్గర లేదు. ఏలియా వలె, ఎలీషా వలె, మోషే వలె, యెహోషువ వలె అలాంటి భక్తి జీవితం, ప్రార్థనా జీవితం మా దగ్గర లేవు. ఇవి ఏమాత్రము వాళ్ళ బలహీనతలను ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఈ భాగంలో చూడండి, ఇది ఈ చివరి దినాలలో మనం ఆలోచించాల్సిన సందేశం అన్నమాట. చాలా పొద్దుపోయింది. ప్రశ్న అడిగాడు ప్రభు, మీ దగ్గర ఏమున్నాయి వీళ్ళకి పెట్టడానికి అని. ఇది అరణ్య ప్రదేశము. శిష్యులను అడిగితే మీరు పెట్టండి అంటే వాళ్ళ దగ్గర ఏముంది? ఏమి లేదంటే మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ దగ్గర కూడా లేవు, పక్క వాళ్ళ దగ్గర చిన్న బాబు దగ్గర ఉన్నాయి. అవి చూసి కూడా ఏమంటారు, ఇవి ఏమాత్రము అని అంటున్నారు. అంటే యేసు ప్రభుతో తిరుగుతున్నారు, యేసు ప్రభును వెంబడిస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. కానీ యేసుతో ఉండి యేసు అంత విశ్వాసం లేదు, యేసు అంత భక్తి జీవితం వాళ్ళకి ఇంకా రాలేదు. మనం చాలాసార్లు బైబిల్ పట్టుకొని తిరుగుతాము, చాలాసార్లు సువార్త కొరకు తిరుగుతాము, ఏమేమో చేస్తుంటాం. కానీ నిజంగా లోతులకు వెళితే దేవుడు మెచ్చుకునే, దేవుడు
మన భక్తి ఇతరులకు చూపించేంతగా, ఇతరులను మరి మెప్పించేంతగా మన కాడు లేదు అనేది ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. వీళ్ళు కూడా ఇవి ఏమాత్రము, మా భక్తి ఏమాత్రం, మా విశ్వాసం ఏమాత్రం, ఇవి చాలుతాయా అన్న భావన వాళ్ళు చూపించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఆ రెండు విషయాలు మనం గమనించాలి. కాలమును ఎరగటం అనేది ఆ భాగంలో చూస్తే చాలా పొద్దుపోయింది అనే భాగం. మన జీవితంలో చాలా పొద్దుపోయింది. అది ఒకటి మనసులో పెట్టుకుంటే, ప్రభు అడిగిన ప్రశ్న ఏంటిదంటే, మీ దగ్గర ఏముంది? మంచిదే, మీరు ఎంతకాలము భక్తి చేస్తున్నారు కదా, వీళ్ళకి పెట్టడానికి మీ దగ్గర ఏముంది అని మన భక్తిని ప్రదర్శించండి. ఏమీ లేదు, పెట్టడానికి ఏమీ లేదు. మన విశ్వాసం అన్యజనులకు చాలామంది ఉన్నారు లోకంలో ప్రభువుని నమ్మడానికి. వారికి విశ్వాసం పెట్టాలా, భక్తిని చూపించాలా, వాక్యాన్ని చూపించాలా. మనం ఏదైనా బలపడితే కదా ఇతరులకు మనం పెట్టేది. ఇంకొక మాట ఏంటిదంటే, మనము ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే ఏమీ ప్రయోజనం లేదు. పొందిపోయిన జీవితం ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభువు మనల్ని ఆశిస్తాడు. ఏమైనా ఉందేమో భక్తి చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు, మన తలంపులు చూస్తాడు, మన ప్రార్థనా జీవితాన్ని చూస్తాడు. దేవుడు 24 గంటలు, నెలకి, వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఈ కాలమంతా మనకే ఇచ్చేది దేవుడు. మనం దీన్ని ఎలాగ ఉపయోగిస్తున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. మన శరీరాల కొరకే, మన కొరకే మనం బ్రతికితే రేపు పొద్దున దేవుడే అడుగుతాడు, నువ్వు నా కొరకు ఏం చేసినావు అని అడిగితే ఏం చెప్పాలి? చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ రెండు తలంపులు మన మనసులో పెట్టాలా. మన జీవితంలో కాలం చాలా గడిచిపోయింది, దేవుడి కొరకు మనం ఏమీ చేయలేకపోయినాం. దేవుడు అడిగినప్పుడు, వారు స్వపరీక్ష చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని వారి నిస్సహాయతను వాళ్ళు ఒప్పుకుంటున్నట్లుగా మనం ఇందులో చూస్తాం. ఇది 2 విషయాలు. మూడవది ఏంటిదంటే, అక్కడ చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహంను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అన్నమాట. ఈ కనికరపడి అనే పదాలు బైబిల్లో చాలా సందర్భాల్లో ఉన్నాయి. వారి మీద కనికరపడి అన్నమాట. మీరు ఈ మాటలు చూడండి. ఇక్కడ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, యేసు ప్రభు వారితో ఉన్నాడు. కాలము పొద్దుపోయింది. శిష్యులను ప్రశ్నిస్తే వాళ్ళ కాడ కూడా ఏమీ లేదు. అయితే యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నాడు. వారి మీద కనికరపడి అన్నమాట మనం గమనించాలి. ఇందులో నుంచి ఒక 4 విషయాలు, నేను లేక 3 విషయాలు చెప్పి ఈ కూడికను ముగిస్తాను. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం. ఈ భాగంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. 11వ వచనం. జనసమూహం అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, ఆయన కనికరము, వారి మీద కనికరపడి అన్నమాట. ఎవరి మీద కనికరపడుతున్నాడు అని అంటే ఇక్కడ మీరు గమనించాలా. కాపరి లేని గొర్రెలుగా ఉన్న ప్రజల మీద కనికరపడుతున్నాడు. రెండవది, శిష్యులు వారి యొక్క బలహీనత, మా దగ్గర ఏమున్నాయి, ఇవి చాలా వలని, వాళ్ళని చూసి కూడా ఆయన కనికరపడుతున్నాడు. కనికరపడి వారిని చేర్చుకొని అనే మాట చూడండి. చేర్చుకోవడం అంటే, కొన్నిసార్లు దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుందంటే, మనం ఎన్నోసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాం. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, అనేక విషయాల్లో దేవునికి దూరంగా బతుకుతాం.
అయినా దేవుడు మాటి మాటికి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే చేర్చుకుంటున్నాడు అనే మాట చూడండి. ఆయన మనలను చేర్చుకొని అన్నమాట. ఆయన వారిని చేర్చుకొని, నిన్ను నన్ను కూడా ఆయన చేర్చుకుంటున్నాడు. చాలాసార్లు ఆయన గాయపరుచినప్పటికి కూడా మనల్ని చేర్చుకుంటున్నాడు ఆయన. చూడండి, బలహీనతలు తెలిసి కూడా ఆయన చేర్చుకుంటున్నాడు. ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినా ఆయన మనల్ని చేర్చుకుంటున్నాడు. అది కనికరం అంటే. మన హృదయాలు ఎన్నోసార్లు కఠినపరుచుకొని ప్రార్థనకు రాము. ఎన్నోసార్లు మనసు చంపుకొని పనులకు పోతుంటాం, కార్యాలు చేస్తుంటాం. అయినా మళ్ళీ ఆయన చేర్చుకుంటాడు. ఎంత కనికరమో చూడండి ఆయనది. అవునా కాదా? దేవుని కనికరం. బైబిల్లో ఆ పదం మీద చాలా రెఫరెన్సులు ఉన్నాయి. ఒకటి ఆయన చేర్చుకొని అనే మాట. తర్వాత చూడండి, అక్కడే 11వ వచనంలో దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు అన్నాడు. మళ్ళీ వారితో ఏం చేస్తున్నాడంట? మళ్ళీ మాట్లాడుతున్నాడంట వాళ్ళతోనే. అంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాడు. మనమే మాట వినకుండా ఉన్నాం. అది అక్కడ పాయింట్. దేవుడు చేర్చుకునే మనసు ఆయనది. అంతేకాదు, ఆయన మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన మనతో. మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఏదో రకంగా వాక్యం ద్వారానో, బైబిల్ ద్వారానో, సహోదరుల ద్వారానో ఆయన మనతో ముచ్చటిస్తున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. మనం పెడచెవిన పెట్టినా, దేవుణ్ణి కాదనుకున్నా ఆయన మనతో మాట్లాడుతూనే. ఆయన దేవుడు మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడతాడు. మనం తప్పిపోయినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు, మన దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా మళ్ళీ మనతో మాట్లాడి మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకుంటాడు. దేవుని కనికరం ఏంటిదంటే, తప్పిపోయిన కుమారుణ్ణి ఆ తండ్రి చూసి పరిగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద పడి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టు. దేవుని యొక్క కనికరం అలాంటిది అన్నమాట. ఆయన మాట్లాడే దేవుడు. ఒకవేళ ఆయన మనతో మాట్లాడలేదనుకో, మనం నాశనం అయిపోతాం, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతాం. చాలాసార్లు మనం దేవుడు మాట్లాడినప్పుడు బలపడుతూ ఉంటాము, మళ్ళీ వెంటనే లోకంలో కలిసిపోతుంటాం. తీర్మానం చేసుకుంటాం, మళ్ళీ లోకంలో కలిసిపోతుంటాం. అయినా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. చూడండి, కనికరపడి చేర్చుకునే దేవుడు, మాట్లాడే దేవుడు. తర్వాత చూడండి, అక్కడే స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను అని రాయబడింది. చేర్చుకోవడమే కాదు, మాట్లాడే దేవుడు. అంతేకాదు, ఎవరికైతే రోగాలు ఉన్నాయో, ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో, మళ్ళీ ఆయన వారిని, రోగులందరినీ కూడా స్వస్థపరిచే దేవుడు. కనికరం అంటే అదే దేవుని యొక్క కనికరం. వారి మీద కనికరపడి, వారితో మాట్లాడి, వారిని చేర్చుకొని, అనారోగ్యంగా ఉంటే రోగులందరినీ ముట్టి స్వస్థపరిచే దేవుడు ఆయన. మీరు ఆలోచన చేయండి, మన దేవుడు ఎంత గొప్పవాడో. మన బలహీనతల్లో కూడా ఆయన విడిచిపెట్టినవాడు. అందరు విడిచిన ఆయన విడవని వాడు. ఒకడు దొంగల చేతిలో చిక్కి పడిపోయినప్పుడు మరి లేవీడు వచ్చినాడు, యాజకుడు వచ్చినాడు, చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు. కానీ మంచి సమరయుడు వచ్చి ఏం చేసినాడు? ఆగి చూసి చేర్చుకొని తన గాడిద మీద ఎక్కించుకొని పూటకుల ఇంటి వారికి తీసుకుపోయినాడు. ఇది దేవుని కనికరం. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే, రోగులైన వారందరినీ ఆయన స్వస్థపరిచెను అని మాట్లాడబడి, స్వస్థత కావలసిన వారికి స్వస్థత ఆయన ఇచ్చాడు. ఆయన చేర్చుకునే దేవుడు ఆయన. మనము బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని మాట్లాడి మనల్ని బలపరిచే దేవుడు. అంతేకాదు, మన శరీరాలకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ముట్టి
స్వస్థపరిచే దేవుడు. చూడండి, చాలాసార్లు మనం దేవుని దగ్గరికి రాము, కానీ రోగాలు వచ్చినప్పుడు మళ్ళీ దేవా దేవా యేసయ్యా నన్ను ముట్టి స్వస్థపరచు, నన్ను కాపాడు. చూడండి, తిరుగుబాటుదారులం అయినా ఆయన కనికరిస్తాడు. మళ్ళీ పశ్చాత్తాపడితే మళ్ళీ స్వస్థపరుస్తాడు. మనకి దేవునికి చూడండి ఎంత ప్రేమ, మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడాలి. కాబట్టి ఇక్కడ రోగులందరినీ స్వస్థపరిచాను అనే మాట ఇందులో రాయబడింది. మత్తయి సువార్త చూడండి ఒక మాట, 8వ అధ్యాయం, 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన జన సమూహములను చూచి వారి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అన్నమాట. వాళ్ళు విసిగిపోయినారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కాపరి లేని గొర్రెల వల్లే వాళ్ళకు ఒక భద్రత లేదు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేదు. విసిగిపోతున్నట్టుగా విసిగిన ప్రాణాలుగా ఉన్నారు వాళ్ళు. విసుగుతో జీవిస్తున్నట్లుగా ఈ భాగంలో చూస్తాం. కొన్నిసార్లు విసుగు అనేది రోగాలను బట్టి విసిగిపోతాం, ఈ వ్యాధి నన్ను విడిచిపెట్టకుండా ఉంది అని. తర్వాత కొన్నిసార్లు సంసారంలో కూడా విసిగిపోతాం మనం, ఆర్థిక ఇబ్బందులను బట్టి విసుగు వస్తుంది. తర్వాత ఆత్మీయ భక్తిహీనత ఏర్పడినప్పుడు కూడా భక్తిలో విసుగు పుడుతుంది మనకి. విసిగి చెదిరి ఉన్నారు వాళ్ళు, కాపరు లేని గొర్రెలుగా ఉన్నారు, భద్రత లేని వారుగా ఉన్నారు. అలాంటి వారి మీద దేవుడు కనికరపడుతున్నాడని ఇందులో రాయబడింది. కనికరపడి అన్నమాట. చూడండి, ఆ కనికరం అనే పదము బైబిల్లో నేను చాలా సందర్భాల్లో మీరు యాయేరు కుమార్తె విషయంలో కనికరపడినట్టుగా ఉంది. తర్వాత ఒక విధవరాలు కుమారుడు చనిపోతే ఆమె మీద కనికరపడేను అనే మాట రాయబడింది. కాబట్టి వారి మీద కనికరపడి వారిని చేర్చుకొని వారితో మాట్లాడి రోగులుగా ఉన్న వారి మీద ఆయన స్వస్థతనిచ్చి విసిగిపోయిన వారి మీద కనికరపడి, ఈ పదాలు చూడండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని మనం తలపోసుకుంటున్నాం. ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తా. ఒక మాట మీరు మనసులో పెట్టండి. జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ చివరి సంవత్సరం వరకు కూడా ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినాడు, ఎన్నిసార్లు తప్పిపోతే నిన్ను చేర్చుకోలేడు, ఎన్నిసార్లు దేవుడు నువ్వు మొరపెడితే నిన్ను స్వస్థపరచలేడు, ఎన్నిసార్లు నేను విసుగు చెందినప్పుడల్లా ధైర్యపరచలేడు. ఈ రోజు వరకు కూడా మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినాడు. ఇది మనం గమనించాలి. ఆయన కనికరములు చాలా గొప్పవి. ద్వితీయోపదేశకాండం 4:31 ఆయనకు ఆ పేరు ఉంది, కనికరము గల దేవుడు అని రాయబడింది. దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుని కనికరము నీ మీద నా మీద ఉంది. అందుకనే చివరి ఆదివారం వరకు మనము ఉన్నాం. సంవత్సరానికి దాదాపు 53 వారాలు కదా. ఎన్ని వారాలు మనం ఎగురగొట్టింటామో చూడండి. అయినా కనికరపడుతున్నాడు. ప్రతిరోజు నిత్యము ప్రార్థించాలి, కానీ ప్రార్థించలేకపోయాం. అయినా కనికరపడి మనల్ని ఈ రోజు వరకు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చినాడు. ఆయన మన బలహీనతల్లో ఆయన చూస్తూ కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ శిష్యులు ఏమన్నారంటే అది మన బలహీనతనే, ఇవి ఏమాత్రము మా భక్తి ఏమాత్రము మా దగ్గర ఏమీ లేదు పెట్టడానికి అన్నట్టుగా. మన భక్తి ఈ సంవత్సరం ఏం భక్తి చేసినామంటే ఏమి లేదు, ఉత్తదే. అవునా కదా? ఈ సంవత్సరం మన భక్తి ఏమి ఉంది, ఉత్తది. ఈ భక్తి ఏమాత్రం
అయినా దేవుని కనికరం ఈ రోజు వరకు ఇక్కడ వరకు మనల్ని నడిపించాలి. ఇది మనం విమర్శ చేసుకునే సమయం, స్వపరీక్ష చేసుకునే సమయం. మనల్ని మనము ఈ 12 నెలల్లో ఏం చేసినాము అని ఆలోచించుకునే సమయం ఇది. ఒక మాటలో చెప్పాలంటే పొద్దు పోయింది, చాలా పొద్దు పోయింది. కాలంనైనా ఎరగాల మనకేం గ్యారెంటీ లేదు. ఒక ఫ్యాన్ కొనుక్కుంటే గ్యారెంటీ రాస్తారు, మీరు 2 ఏళ్ళు ఏమైనా చేసుకోండి అని. మన జీవితంలో ఇప్పటికే చాలా అవయవాలు పని చేయకుండా అయిపోతున్నాయి. ఇంకొకటి, మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు, మనకేం గ్యారెంటీ కూడా లేదు. ఈరోజే మనది, రేపు మనది కాకపోవచ్చు. కాబట్టి సమయము పొద్దు కూడుతుంది, అంత్య దినాల్లోకి వచ్చాము. దేవుని రాకడ సమీపంగా ఉంది. మనం చనిపోయే, దేవుడు వచ్చే రాకడ సమీపంగా ఉంది. మనం వెళ్ళిపోయే సమయం కూడా చాలా దగ్గర పడాలి. ఒకటి, భక్తిని గమనించాల, కాలాన్ని ఎరగాల, మన భక్తిని ఎరగాల. తర్వాత మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎంత ఉంది, నా ద్వారా ఎవరికైనా మేలు కలిగిందా, నా ద్వారా నా భక్తిని చూసి ఎవరైనా వస్తారా, నా జీవితం ఎలాగుంది. వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏమింది, ఇవి చాలా ఏమాత్రం ఇవి అని అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు, మా దగ్గర ఏమీ లేదు, ఈ పక్కన ఉన్నవి కూడా ఇవి ఏమాత్రం అని అన్నారు. అయితే దేవుడు కనికరం గలవాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. కనికరం గల దేవుడు వారిని చేర్చుకున్నాడు, శిష్యులను చేర్చుకున్నాడు, అక్కడ ఉన్న జనాల్ని చేర్చుకున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వారి రోగాలను స్వస్థపరుస్తున్నాడు, విసిగిపోయిన వారిని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉన్నాడు. ఈ విషయాలు మనం మనసు పెట్టాలి. ఇంతగా ఆయన కనికరం చూపి మనల్ని కాపాడుతున్నాడు కదా, కనీసం రాబో దినాల్లోనైనా ఒక గట్టి తీర్మానం. కాలం మన చేతుల్లో లేదు, ప్రాణం మన చేతుల్లో లేదు, ఏమి మన చేతుల్లో లేదు. మనం అనుకుంటాం ఒక అట్లా, కానీ వాస్తవంగా మనదేమి లేదు. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని కాపాడుతున్నాడు. తన ప్రాణం పెట్టాడు మన కోసం, తన రక్తం చెందించాడు, ఉచితంగా మనకు ప్రాణం పెట్టి రక్షణ దయచేశాడు, ఉచితంగా పరలోకం ఇచ్చాడు, ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఇది మనం బాగా గమనించాలి. వాస్తవంగా భక్తులు వాళ్ళు ఏమన్నారంటే, అబ్రహాం అన్నాడు ఒకసారి ప్రార్థన చేస్తూ, దుమ్ము ధూళి వంటి వాడని అన్నాడు. దుమ్ము ధూళి వంటి వాడని అన్నాడు. యోబు కూడా అదే అన్నాడు. మన వాస్తవంగా నిన్నటి వారం అన్నాడు యోబు గ్రంథం. నిన్నటి వారమే ఈరోజు ఆయన దయ వలన బతికినాం అంతే. ఈ 12 నెలలు ఇలా గడుచుకుంటూ వచ్చినాయనంటే ఆయన దయ అంతే. ఇప్పటికైనా మన భక్తిహీనత, మన బలహీనతలన్నీ ఎరిగి ప్రభు దగ్గర స్వపరీక్ష చేసుకొని ఉన్నపాటున మనం ఏమై ఉన్నామో ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుకు చెప్తే చాలు. కాలం చాలా పొద్దుపోయింది, కాలమునైనా ఎరగాల. మనం రక్షణ పొందే సమయం దగ్గర పడేది. ఇంకా రక్షణ లేకపోతే రక్షించబడాలి, మారు మనసు పొందాలి, నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ నమ్మి కూడా నువ్వు ఇంకా భక్తిలో లోపంగా ఉంటే, మోకాళ్ళ మీద కూర్చొని కనీసం 1 గంట ప్రార్థన చేసిన అనుభవాలు ఈ సంవత్సరంలో ఉన్నాయా? 1 గంట మనం స్వపరిస్థితి చేసుకోవాలి. టైం పెట్టుకొని 9 నుంచి 10 వరకు రాత్రి 1 గంట అన్నట్లుగా, లేదంటే తెల్లవారుజామున 4 నుంచి 5 వరకు 1 గంట, వీలైతే పగులు 1 గంట బైబిల్, 1 గంట వాక్యం చదివిన, ప్రార్థన చేసిన అనుభవాలు ఈ సంవత్సరంలో ఏమైనా ఉన్నాయా అని అంటే చాలా తక్కువ. 5-10 నిమిషాలకి ఇంకా ఎక్కువైపోతుంది మనకి. అంతే కదమ్మా, అంతే కదా. 1 గంట సేపు ప్రభు దగ్గర కన్నీళ్ళు కాల్చిన అనుభవాలు, కనీసం 5-6 మందికి సువార్తన చెప్పిన అనుభవాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. దేవుడు మెచ్చుకునేటివి ఏమున్నాయి? మా దగ్గర ఏమున్నాయి అన్నారు వాళ్ళు, అంతే. మా దగ్గర ఏమున్నాయి అన్నారు, అంతే, కొట్టేసినారు, అంతే. మనం కూడా అంతే చూడండి. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం, మనం తిరిగి దేవునిలో పుంజుకుందాం, ప్రభు కొరకు బ్రతకడానికి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం చివరి దినాల్లో ఇది స్వపరీక్ష చేసుకున్న సమయం. కాలం పొద్దుపోయింది. కాలం ఎరిగైనా మనం
ప్రభు కొరకు. చనిపోతే ఏం చేయలేం. బైబుల్ అది అన్నాడు, మృతులు ఏం చేస్తారు? మన్ను నిన్ను స్తుతిస్తుందా? ప్రేతలు వచ్చి నిన్ను గణపరుస్తారా? నీ మాటలు చెప్తారా అని అనుకుని. బతుకున్నప్పుడే మనం దేవుని గణపరచాలన్నా, సువార్త చేయాలన్నా, దేవునికి ఇవ్వాలన్నా, 10 మందిని ప్రభు దగ్గరికి నడిపించాలన్నా, మనకు ఆయుష్ ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. కాలం పొద్దుపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? కాబట్టి మనల్ని మనము తగ్గించుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు కొరకు మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడితో మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. బాబురావు ప్రార్థన.